పిట్టల దొరికి చాలా వెనకాల కథ జరిగిందని చెప్పేసి వింటున్నాము. అది హ్మ్. నిజమేనా? అంటే ముందు వేరే హీరోని అనుకోని తర్వాత అలీ గారికి ఆ అవకాశం రావడం, మీకు రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్య కొన్ని ఇష్యూస్ వల్ల ఈ మార్పు జరిగింది అన్న దానిలో ఎంతవరకు నిజం ఉంది? అంటే 'రాజేంద్ర ప్రసాద్' అన్నయ్యకి నాకు పెద్ద ఇష్యూస్ ఏమి లేవండి. హ్మ్. ఆయన అంటే నాకు కూడా చాలా ఇష్టమే. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నాకే కాదు చాలా మందికి ఆంధ్రప్రదేశ్‌లో అందరికి ఇష్టం ఆయనంటే. ఎందుకు ఇష్టం ఓకే. అంటే ఎవరికి నట మనసు కిరీటి. బాధేసినా ఆయన అవును. ఏందంటే ఒక టాబ్లెట్ టైపు అవును. హీరో అనమాట. అవును. అంటే ఇప్పుడు తలనొప్పి వస్తే తలనొప్పి టాబ్లెట్ ఏసుకుంటామండి. ఫీవర్ అవును. వస్తే ఫీవర్ టాబ్లెట్ ఏసుకుంటాం. హ్మ్. హ్మ్. మనసు బాగాలేకపోతే మంచి సినిమా చూస్తాం. మంచి సినిమా అంటే 'రాజేంద్ర ప్రసాద్' గారిది చూస్తాం. అవును. చూస్తే మనకు అదే. ఆనందంగా ఉంటుందన్నమాట. అవును. అంటే ఉన్న బాధలన్నీ మర్చిపోతాం. ఆయన టాబ్లెట్ లాంటివి మనిషి అండి ఆయన. ఓకే. 'రాజేంద్ర ప్రసాద్' గారు. హ్మ్. ఆయనతో ఎవరికీ ఏం గొడవలు ఉండవు ఆయన. హ్మ్. ఆయన మరి సరదాగా ఉంటారు అందరితో. ఆయన్ననుకోని అలీ గారిని పెట్టారు అన్న టాకుంది. అది నిజమేనా? అది ఆయన అంటే ఫస్టు నేను కథ చెప్పింది ఆహ్, అన్నయ్యకే చెప్పాను. 'రాజేంద్ర ప్రసాద్' గారికే చెప్పాను. హ్మ్. హ్మ్. ఫస్టు. హ్మ్. అయితే ఆయన అప్పుడు డేట్స్ లేవ్వండి. తన ఓకే. డేట్స్ ఏందంటే మంచి ఆయన సక్సెస్‌లో ఉన్నారు. హ్మ్. హ్మ్. నన్నప్పుడు 1 ఇయర్, 2 ఇయర్స్ ఆగమన్నారు నన్ను. ఓకే. కథ నచ్చింది. అన్నయ్యకి 'రాజేంద్ర గారికి కథ నచ్చిందండి. ఓకే. కథ నచ్చింది. టైటిల్ 'పిట్టల ధర' టైటిల్ నచ్చింది. అన్నీ చేసిందండి. నాకు ఒక హ్మ్. 1 ఇయర్ ఆగాలి నువ్వు శివనాగు అని ఓహ్! చెప్పేసి అన్నారు. ఓకే. సరే నాకేంది కొత్త ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన అది ఆగుతారో లేదో తెలీదు కాబట్టి హ్మ్. హ్మ్. నేనేం చేశానంటే అన్నయ్యకి చెప్పకుండా మళ్ళీ బయటకొచ్చేసి ఆలీ గారిని ఓహో! కలిసి ఆయనకి కథ చెప్పి ఆయన ఓకే చేసుకొని ఆయనతో సినిమా చేసాం. హ్మ్. చేసిన తర్వాత సినిమా రిలీజ్ అవ్వటం చాలా హ్మ్. ఇబ్బందికరంగా ఉంది. అంటే ఒక హ్మ్. 1 ఇయర్ ఆ సినిమా ఓకే. రిలీజ్ కాలేదండి. ఆహా! ఎందుకంటే నేను డెబ్యూ అప్పుడు నేను కొత్త. ఇంకా దానికి హ్మ్. వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పుడు. అంటే ఇప్పుడున్న హ్మ్. కొద్దిగా ఫేమస్ అయిన వాళ్ళు గాని మన 'చంద్రబోస్' గారిని లిరిక్ రైటర్ చేశారు. ఆ! 'రమణి భరద్వాజ' గారిని ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. తర్వాత 'ప్రణయ్ కుమార్' గారిని ఒక సింగర్ ఆయన కూడాను. ఓకే. అందరూ డెబ్యూసే. అంతా మొత్తం ఫస్ట్ అనమాట. అసలు హ్మ్. సినిమా ఇండస్ట్రీ అంటే తెలీదు అప్పుడు ఎవరికీ. హ్మ్. హ్మ్. మేమో సినిమా తీస్తున్నాము అనుకునే ఫీలింగ్‌తో వచ్చాము అంతే. ఓకే. మామూలుగా. దానికి ప్రొడ్యూసర్ 'సానా యాదిరెడ్డి' గారని హ్మ్. నాకు మంచి ఆయన హ్మ్. కొత్తే అనుకుంటా. ఆయన కూడా ఫస్ట్ మూవీ ఫస్టే. అండి. ఆయన నాకు మంచి మిత్రుడు. నేనే తీసుకొచ్చా ఆయన ఇండస్ట్రీ. ఓకే. నీ దగ్గర డబ్బుంది కదా! నువ్వు డబ్బు పెట్టు మనం సినిమా చేద్దాం అని తీసుకొచ్చాను. హ్మ్. హ్మ్. తీసుకొచ్చి సినిమా చేసాం అది. ఓకే. దాంట్లో ఏందంటే అందరూ అంటే ఆ రోజుల్లో అందరూ మంచి యాక్టర్సే పడ్డారండి దాంట్లో. మనకు హ్మ్. తెలియకుండానే మంచి యాక్టర్స్‌ని పెట్టాం.